ఒక ప్రకాశవంతమైన ఉదయాన్నే ఒక చిన్న మిర్చి తోటలో రెండు మొక్కలు పక్కపక్కనే ఉండేవి. సోమరి బంతిపువ్వు మరియు ఎల్లప్పుడూ కోపంగా ఉండే మిరప మొక్క మిర్చి. అయ్యో బాబోయ్, వాళ్ళు వాదించడం మానలేదు. అమ్మయ్య, ఎంత అందమైన ఉదయం! ఇంకో రోజు రిలాక్స్ అవ్వడానికి రెడీ. రిలాక్సా? నువ్వు రోజంతా ఏం చేయవు. నన్ను చూడు, నా మిరపకాయలతో జనాలను ఏడిపిస్తాను. ఉఫ్, ఏడుస్తారా బ్రో? నీ మిరపకాయలు కేవలం షోకి మాత్రమే. ఒకసారి నిన్ను కొరికితే వాళ్ళ జీవితమే క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఏమంటున్నావు? కనీసం నా వల్ల ప్రయోజనం అన్నా ఉంది. నువ్వేమో అలా ఖాళీగా కూర్చొని గుండ్రంగా పనికి మాలినట్టు ఉంటావు. నన్ను చూసే వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. నన్ను ఇంకా పూజలకి డెకరేషన్స్ కూడా యూజ్ చేస్తారు. హలో మిస్టర్ బంతిపువ్వు, నన్ను ఎవరూ మర్చిపోరు, కానీ నువ్వు పండగ అయిపోయిన వెంటనే చెత్తబొట్టులోకి వెళ్ళిపోతావు. మాట్లాడతావు, వెనక్కి తీసుకో. ఎలా కాడమక్క? లేదు, వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. వెన్నెల పువ్వా.